హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చిరుధాన్యాల పాస్తా వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చిరుధాన్యాల పాస్తా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడవలసిన వీడియో ఇది. మిల్లెట్ పాస్తా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 150 కిలోల మిల్లెట్ పాస్తాను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 150 కిలోల సామర్థ్యంతో ప్రారంభించడం తెలివైన పని. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 450 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 300 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 300 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆపై రోజుకు 450 కిలోలకు అప్గ్రేడ్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. రోజుకు 150 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మిల్లెట్ పాస్తా మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం మీకు పిండి మిల్లు అవసరం. పాస్తాను తయారు చేయడానికి ఉపయోగించే చిరుధాన్యాల గింజలను పొడి చేసి ఆపై పిండిగా మారుస్తారు. దీని ధర సుమారు 30,000 రూపాయలు. అప్పుడు మీకు మిక్సింగ్ మెషిన్ అవసరం అవుతుంది. దీనిని పాస్తా పిండిని కలపడానికి ఉపయోగిస్తారు. గంటకు 30 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 1,00,000 రూపాయలు. అలాగే మీకు పాస్తా ఎక్స్ట్రూడర్ యంత్రం అవసరం. పాస్తా ఎక్స్ట్రూడర్ అనేది వివిధ రకాల పాస్తాలను రూపొందించడానికి పిండిని ఆకారంలో ఉన్న ద్వారం గుండా నెట్టే యంత్రం. ఈ సామర్థ్యం గంటకు 50 నుండి 60 కిలోలు. దీని ధర సుమారు 1,35,000 రూపాయలు. అప్పుడు మీకు డ్రైయింగ్ ర్యాక్ లేదా కన్వేయర్ అవసరం. పాస్తాను ఎండబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. డ్రైయింగ్ ర్యాక్ లేదా కన్వేయర్ మెషిన్ యొక్క సామర్థ్యం మ్యాచ్లు ఎక్స్ట్రూడర్గా ఉండాలి. దీని ధర సుమారు 3,00,000 రూపాయలు. మీకు బరువుల యంత్రం కూడా అవసరం. ఇది మిల్లెట్ పాస్తా కిలోల బరువుకు ఉపయోగపడుతుంది. బరువు యంత్రం ధర సుమారు 10,000 రూపాయలు. అప్పుడు మీకు ప్యాకేజింగ్ మెషిన్ అవసరం. పాస్తాను సంచులు లేదా ప్యాకెట్లుగా ప్యాకేజీ చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. దీని ధర సుమారు 40,000 రూపాయలు ఉండాలి. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.